బండ్లు వాడలవుతాయి, వాడలు బడులవుతాయి అనే సామెత వినే ఉంటారు. ఒకప్పుడు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేసి ప్రస్తుతం తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతి మూవీస్. ఎన్టీఆర్ చేతుల మీదుగా మొదలై జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర లాంటి హిట్ సినిమాలను చిరంజీవికి అందించిన అశ్విని దత్ కొంతకాలంగా మంచి హిట్స్ అందించలేకపోతున్నారు. అయితే అశ్విని దత్ కూతురు స్వప్న తండ్రి బాధ్యతలను భుజానికి ఎత్తుకుని నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రహ్మణ్యం తీసి డీసెంట్ హిట్ ఇచ్చింది. భారీ ప్రాజెక్ట్ చేసిన వైజయంతి మూవీస్ చిన్న చిన్న సినిమాలు చేస్తుందని అంటున్న వారికి చెక్ పెడుతూ మహానటి సావిత్రి గారి బయోపిక్ ని అనౌన్స్ చేశారు. సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ చేస్తుండగా ఒక మెయిన్ క్యారెక్టర్ లో సమంత కనిపించనుందని, మిగతా ఫేమస్ హీరోస్ క్యారెక్టర్స్ అన్వేషణలో పిల్లలు ఉన్నారని రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అశ్విని దత్ తెలిపారు. ఎలాగైతేనే తెలుగులో కూడా బయోపిక్లు మొదలవుతున్నాయనే చెప్పాలి. అది మంచి పరిణామమే. ఇదండి సంగతి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.